హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో టాటా మోటార్స్ లిమిటెడ్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టాటా మోటార్స్ లిమిటెడ్ స్టాక్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, టార్గెట్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టాటా మోటార్స్ లిమిటెడ్ స్టాక్ యొక్క లాస్ట్ వీక్ ట్రేడింగ్ సెషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 5.43% అయితే ఈ స్టాక్ పడి 963.20 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం మనం గమనించవచ్చు. సో అలాగే ఈ యొక్క టాటా మోటార్స్ లిమిటెడ్ స్టాక్ యొక్క చార్ట్ని కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో ప్రజెంట్ అయితే అప్ ట్రెండ్లోనే కంటిన్యూ అవుతుంది. ఈ స్టాక్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ అయితే అప్ ట్రెండ్లోనే కంటిన్యూషన్ అవుతుంది. ఈ స్టాక్ని నేను 1 వీక్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తున్నాను అనమాట. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా నేను కన్వర్ట్ చేసి చూపిస్తాను. ఈ స్టాక్లో ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి మాట్లాడితే నేను డైలీ టైం ఫ్రేమ్లో పెట్టి కన్వర్ట్ చేసి మీకు దాంట్లో లెవెల్స్ అయితే చూపిస్తాను. సో ఇది డైలీ టైం ఫ్రేమ్ అనమాట. చూడండి, హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అయితే ఫామ్ చేస్తూ స్టాక్ సెంటిమెంట్ అయితే బులిష్ సెంటిమెంట్లోనే కనిపిస్తుంది. ఒక హైని ఫామ్ చేసిన తర్వాత సో ఈ స్టాక్ ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత ఒక స్మాల్ కరెక్షన్ అయితే మనం చూస్తున్నాం. సో రీసెంట్గా ఫామ్ అయినటువంటి ప్రైస్ యాక్షన్ని బట్టి మనకు కొన్ని లెవెల్స్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది. ఆ లెవెల్స్ ఏంటంటే సపోర్ట్గా అయితే మనం 950ని తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఈ 1029 ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఈ లెవెల్ని 2 సార్లు అయితే టెస్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు. మల్టీ టైమ్స్ ఇది ఇక్కడ టెస్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు. ఈ 950 అనేది ప్రీవియస్లో రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ రెసిస్టెన్స్ కాబట్టి రిజెక్ట్ అయింది ప్రైస్, అండ్ సెకండ్ టైం కూడా రిజెక్ట్ అయితే కావడం జరిగింది. అండ్ థర్డ్ టైం బ్రేక్అవుట్ చేసి ఇక్కడ రీటెస్ట్ అయ్యి ఒక హైని అయితే ఫామ్ చేసింది. సో అప్పటికే స్టాక్ ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోవటం వల్ల సో మనం డెఫినెట్లీ కరెక్షన్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ రీటెస్ట్ చేసి ఈ విధంగానైతే ఫాలో అవటం జరిగింది. 950 లెవెల్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేసింది ప్రీవియస్లో. దెన్ ఇక్కడనే మళ్ళీ రీటెస్ట్ అయ్యి అగైన్ సపోర్ట్ తీసుకొని ఈ రెసిస్టెన్స్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఈ రేంజ్ బౌండ్లోనైతే ఈ స్టాక్ ఉండడం మనం గమనించవచ్చు. సో ఇది క్రాస్ చేయకుండా ఈ విధంగానైతే ప్రజెంట్ వెళ్తుంది. ఇన్ కేస్ కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో ఈ స్టాక్ కనుక ఈ 1029 లెవెల్ని కనుక క్రాస్ చేసి ఇక్కడ రీటెస్ట్ అయితే నెక్స్ట్ టార్గెట్గా మనం 1115 అయితే చూడవచ్చు అనమాట. ప్రజెంట్ ఇక్కడికి వెళ్ళి ఇది రీటెస్ట్ చేసి అగైన్ మళ్ళీ ఫాల్ అయ్యి సో 950 లెవెల్ని బ్రేక్ డౌన్ చేసి ఇక్కడ రీటెస్ట్ అయితే మనం మరింత ఫాల్ని చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో సెంటిమెంట్ కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. అలా కాకుండా వన్స్ ఈ స్టాక్ కనుక 1029 ఏరియాని బ్రేక్అవుట్ చేసి ఇక్కడ రీటెస్ట్ అయితే మనం నెక్స్ట్ 1150 రూపీస్ అయితే టార్గెట్గా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టాక్లో ఇంపార్టెంట్ లెవెల్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.